శ్రీ సాయిరామ్ సంబరాజు రంగారావు 7th September 1960 ఆ రోజు ఫస్ట్ దర్శనము స్వామివారి మా నాన్న అమ్మ వాళ్ళతో ఇంటర్వ్యూ జరిగినది. నవంబర్ 77 సంవత్సరంలో సేవాదల్ నేను కొత్తగా చేరినాను. అక్కడ మాకందరికీ పాద నమస్కారము సేవ కార్యక్రమం అయిపోయి చేసినారు. స్వామివారు నా ముందు ద్వారా వచ్చేసి లాస్ట్కు స్వామి నేను CA చేయాలనుకున్నాను బంగారు అని ఆశీర్వదించి పాద నమస్కారం దొరికినది. తదుపరి నేను శివంలో హైదరాబాద్ సేవాదళగా చేరినాను. అక్కడ కొన్ని విషయాలు స్వామితో జరగడం జరిగింది. తదుపరి 83లో స్వామివారు పక్క బంగ్లాలో పైన పిలిచినారు. అక్కడ నాకు బెంగళూరుకు అనుమతి ఇచ్చినారు. 1983లో నేను బెంగళూరుకు ప్రయాణం అయినాను. 84 సంవత్సరం త్రై బృందావన్ దగ్గర అక్కడ ఆశీర్వాదం జరిగినది. ఒక ఆడిట్ పార్టీతో చేరడం వల్ల మేము పుట్టపర్తికి సత్యసాయి యూనివర్సిటీ ఆడిటర్స్గా వెళ్ళినాము. ఒక నెల రోజుల తర్వాత మాకు ఇంటర్వ్యూ దొరికింది. అక్కడ నన్ను బాబావారు స్పెషల్గా నీకు పుట్టపర్తిలోనే పనుంది, బెంగళూరుకు వెళ్ళొద్దు అని ఆశీర్వదించినారు. స్వామివారు శివం వచ్చినప్పుడు మాకు కొత్తగా స్పెషల్గా 3 రకాల డ్యూటీస్ వచ్చినాయి. ఒకటి పూలమాలలు మాంజే మార్కెట్ దగ్గర నుంచి తీసుకొచ్చి శివంలో అందించాలి. ఆ తర్వాత స్వామివారికి వేయడం పెద్దవాళ్ళు చేసేవారు. నాకు పెట్రోమాక్స్ లైట్ డ్యూటీ కూడా అక్కడ ప్రతిరోజు 3 రోజులు వచ్చినా 5 రోజులు వచ్చినా గత 5 సంవత్సరాలు ఆ టైంలో జరిగినది. అప్పుడు జనరేటర్స్ కానీ బ్యాటరీ సిస్టమ్ కానీ శివంలో ఏర్పాటు లేకున్నది. దానివల్ల పెట్రోమాక్స్ లైట్లు ముట్టించడము, ఒకటి తన రూమ్కు తీసుకెళ్ళి పైన పెట్టడము, కింద ప్రేయర్ హాల్లో ఒకటి పెట్టడము, ఇదంతా రెగ్యులర్గా జరుగుతుండేది. స్వామివారు విజయవాడ వెళ్ళినప్పుడు పలకరించారు మమ్మల్ని. ఒకసారి భోజనం చేసి రెస్ట్ తీసుకోండి అన్నారు, ఒక పాయింట్. తర్వాత 83లో శివం నుంచి పక్క బంగ్లాకు సేవాదల్ వాళ్ళందరికీ పార్టీ ఇచ్చినారు. లంచ్ టైంలో స్వామివారు పాస్ చేయవలసిన ప్యాసేజ్ ఉన్నది. దాని మీద నడవడానికి అది వేడికి 12 గంటల టైంలో అది చాలా వేడిగా ఉన్నది. కాళ్ళు కాలుతాయని తెలియదా, దీని మీద ఎలా నడుస్తాను అని స్వామివారు అడిగినారు నాన్నే. నా పక్కన కన్వీనర్ గారు ఉండినారు, ఇట్లా అని చూయించారు అంతే. తర్వాత నన్ను కూడా స్వామితో పాటుగా లోపల ప్లేస్ ఉంది భోజనానికి పిలిచినారు. ఆ తర్వాత స్వామి నా దగ్గరికి వచ్చి నేను కూర్చున్న చోటికి మళ్ళీ వచ్చారు. అందరం భోజనాలు చేస్తున్నాము. ఆ టైంలో ఏమన్నారంటే, నేను అంతకుముందే రసం కొంచెం కారంగా ఉంటే రవి వాటర్ తే అని అడిగినాను. రవి పక్కన ఉండినాడు. ఇంత లోపలే స్వామివారు నా ముందుకు వచ్చేసారు. రవి అబ్బాయికి గ్లాస్లో సరిపోదు, బాటిల్ తీసుకురా అని చెప్పారు. ఈ విషయం ఎందుకు చెప్పినారంటే, మేము 1 hour బిఫోరే ఆ వేడి తాకడకు వీలు కాక పక్కన ఒక షాప్కి వెళ్ళి నేను మా కజిన్ కూల్ డ్రింక్స్ బాటిల్ తాగేసి వచ్చాము. ఇది గమనించారు స్వామి పర్సనల్గా. అతనికి తెలియదు, స్వామి శివంలో నుంచే వచ్చే లోపలనే ఇది జరిగింది. ఈ విషయము ఒక మెరికల్గా నేను భావించినాను. స్వామికి ఎలా తెలిసింది అనే విషయం నాకు అర్థమైంది. మాకు జరిగిన మొదటి ఇంటర్వ్యూ మా నాన్నగారు ఒక లెటర్ రూపకంగా తయారు చేశారు. ఇది నేను వినిపిస్తున్నాను. తేదీ 7/9/1960 నాడు ఉదయం శ్రీ బాబావారు కోరికల రూమ్లోకి పిలిచినారు. మా 2వ కుమారుడు పుట్టి వెంట్రుకలు మరియు పాద పూజకు జరుపుకొనుటకు వెళ్ళినాము. శ్రీ బాబా గారు తట్టల వైపు చూచి వాడు తిండిపోతూ వానికి పండ్లు ఇవ్వమని తెలిపినారు. మేము వెంటనే 2 అరటి పండ్లు బాబుకు ఇచ్చినాము. శ్రీ స్వామి పాద పూజ జరుపుకున్నాము. అనగా టైం లేదు అని పన్నీరు బాటిల్ మూత తీసి తన చేతిలో పన్నీరు తీసుకొని మళ్ళీ పన్నీరు కొంత సీసాలో పోసి కొంత మాపై చల్లినారు.
చిరంజీవి బాబు పుట్టి వెంట్రుకలు కత్తిరించినారు. పేరు పెట్టమని అడగగా వెంటనే నా పెద్దల పేరు అని తెలిపినారు. వీడు దుడుకు అని ఒక రక్ష సృష్టించి ఇచ్చినారు. కట్టమని తెలిపినారు. రేపు ఉదయం 8 గంటలకు మందిరం ముందు వచ్చి నా ఫోటోలు ఇవ్వగలనని తెలిపినారు. పాద నమస్కారం చేసుకున్నాము. మేము బయటికి వచ్చి నాగుల ముందు శ్రీ బాబుకు క్షౌరం చేయించి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి 10 గంటల సమయంలో ప్రశాంతి నిలయం ముందు నిలిచినాము. శ్రీ బాబా వారు వెస్ట్ ప్రశాంతి మందిరము కట్టడం దగ్గర వెళ్ళి తిరిగి ప్రశాంతి నిలయం దగ్గరికి వచ్చినారు. మా దగ్గరకు వచ్చి ఏమి అని అడిగినారు. శ్రీ బాబుకు పాద నమస్కారం చేయవలను అని వచ్చినాము. శ్రీ బాబా వారి మందిరం ముందు నిలిచి శ్రీ బాబా వారు బాబుకు పాద నమస్కారం ఇచ్చినారు. తిరిగి లేచి నిలిచినంతనే శ్రీ బాబా తన హస్తంతో నా తలను వేళ్లతో తిప్పి తిరుపతి గుండు ఉన్నట్టులా ఉంది అని చిరంజీవి బాబును తీసుకో వెళ్ళమని తెలిపినారు. మరునాడు 8/9/1960 మేము మందిరం ముందు మరునాడు 8/9/1960 మందిరం ముందు నాన్న అమ్మ వాళ్లకు పైకి రమ్మని తెలిపినారు. 9 ఫోటోలు తెచ్చి మా నాన్నగారికి ఇచ్చినారు. వెళ్ళిరండి అని సెలవు ఇచ్చినారు. మందిరం ముందు నిలిచి బాబుకు నమస్కారం ఇచ్చిన ప్రదేశము నేడు శ్రీ బాబా వారి మహాసమాధి జరిగినది. 1985 జూలైలో బాబా వారు మా బెంగళూరు ఆర్ఎడి పార్టీకి ఇంటర్వ్యూ ఇచ్చినారు. అక్కడ చెప్పిన విషయము ఈ ఫోటోలో తిరిగి ఆగస్టు మంత్లో ఈ ఫోటో దిగినారు. నా దగ్గరికి వచ్చి ఏమి నా దగ్గర పని చేస్తావా అని అడిగినారు. ఇస్తే చేస్తాను స్వామి అని నేను చెప్పినాను. ఉండాలి అని ఒక దీర్ఘంగా చెప్పారు. దీంతో పాటుగా మాకు జరిగిన 3 months తర్వాత యూనివర్సిటీ వాళ్ళు మా అప్లికేషన్ ఫామ్ను చూసి రమ్మని పిలిచినారు. నవంబర్ బర్త్డే సెలబ్రేషన్స్ 60వ బర్త్డే సెలబ్రేషన్స్ అయిన తర్వాత మేము 30 నవంబర్కు డ్యూటీలో చేరమని చెప్పినారు. 40 days తర్వాత ఒక సన్నివేశం జరిగినది. మీకు స్పెషల్గా వేకెన్సీ ఉంది, దాని కొరకు మీరు ప్రయత్నం చేయొచ్చు అని మళ్ళా స్వామివారి దగ్గరికి వెళ్ళమని చెప్పి మందిరం ముందు ఇదే ప్లేస్లోనే కూర్చోబెట్టారు. నన్ను అడిగారు, ఆఫీస్కు ఎందుకు వెళ్ళలేదు, ఇది ఆఫీస్ టైం కదా అని అడిగినారు. స్వామి మీ అనుమతి ఇస్తేనే అక్కడ చేర్చుకుంటారు అని చెప్పాను. వెళ్ళి చెప్పేసి చేరిపో అని. అది సరిగ్గా 9 జనవరి 1986 అయినది. అప్పటి నుంచి 2011 సంవత్సరం వరకు నేను యూనివర్సిటీ ఆఫీస్లోనే నా యొక్క ఉద్యోగం చేయడం జరిగినది. ఇది బాబా వారి అనుగ్రహం అని నేను భావిస్తున్నాను. ఈ ఫోటో బాబా వారితో కొడైకెనాల్లో దిగడం జరిగినది. నేను ఆఫీస్ పని మీద యూనివర్సిటీ వాళ్ళు కొడైకెనాల్కు వెళ్ళాలని నిర్ణయించారు. నాన్నగారు నేను కలిసి బెంగళూరు మీదుగా కొడైకెనాల్కు వెళ్ళినాము. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ స్వామివారి దర్శనం అయిపోయినది. మేము వెళ్ళినప్పుడు మా విషయం అప్పుడే తెలిసినందుకు వాళ్ళు నాకు లోపలికి అనుమతి ఇచ్చినారు. అక్కడ వెళ్ళి నేను అక్కడ నా దగ్గర ఉన్న ప్యాకెట్ను స్వామివారికి హ్యాండ్ ఓవర్ చేయవలసి ఉన్నది. స్వామివారు బయటకు వచ్చి కారులో ఎక్కే ముందు ఆ కవర్ తీసుకురావని అడిగారు. ఇమీడియట్గా ఆ కవర్ను తీసుకొని నీవే వెళ్ళి లోపల పెట్టి రా అని చెప్పారు. బయటికి వచ్చిన తర్వాత ఎవరెవరు వచ్చారు అని అడిగినారు. నేను మా నాన్నగారు కలిసి వచ్చినాము స్వామి అన్నాను. మంచిది అన్నారు. 4 రోజులు ఉండాలని వచ్చినాము స్వామి అని చెప్పాను. స్వామివారు పాద నమస్కారం ఇచ్చారు. నేను మొదటి రోజు ఈ ఫోటో దిగడానికి 20 మంది MBA స్టూడెంట్స్, 2 ప్రొఫెసర్లు నాతో పాటుగా
ఒక్కొక్కరికి ఒక ఫోటో దిగారు పర్సనల్గా. నెక్స్ట్ డే తమిళ్ న్యూ ఇయర్ డే, తర్వాత కేరళ న్యూ ఇయర్ డే. ఈ 3 ఫంక్షన్లు చూసుకొని బయలుదేరి మళ్ళా పుట్టపర్తికి తిరిగి వాపసు వచ్చినాము. 1991లో మేలో సమ్మర్ కోర్స్ కార్యక్రమానికి యూనివర్సిటీ స్టాఫ్ వాళ్ళను పిలిచినారు. మేము అక్కడ కూర్చున్న తదుపరి స్టూడెంట్స్కు బ్యాడ్జెస్ పంచారు స్వామివారు పర్సనల్గా. తరువాత మమ్మల్ని చూసి నా దగ్గరికి పర్సనల్గా వచ్చారు. నీవు స్టూడెంట్ కావు అని స్టాప్ చేసి నరసింహమూర్తి గారి ద్వారా గెస్ట్ బ్యాడ్జ్లు తీసుకురా అని చెప్పారు. తెచ్చిన తర్వాత తాను ఫస్ట్ గెస్ట్ బ్యాడ్జ్ నాకు మా తదుపరి యూనివర్సిటీ స్టాఫ్ వాళ్లకు అందజేశారు. మేము ఆ సందర్భంగా 15 రోజులు అక్కడ కంపల్సరీ స్వామివారి యొక్క సమ్మర్ కోర్సును అటెండ్ కావాల్సి వచ్చింది. ఫైనల్ డే రోజు జూన్ 2 అది. ఆ రోజు మా యూనివర్సిటీ స్టాఫ్తో స్వామివారు ఫోటో దిగినారు. మేము బెంగళూరుకు రెగ్యులర్గా పుట్టపర్తి నుంచి ప్రతి సంవత్సరంలో కొన్ని అఫీషియల్ వర్క్స్తో వెళ్ళేవాడిని. ఆ పద్ధతిలో సాయంకాలం పూట పుట్టపర్తి స్టూడెంట్స్ సండే రోజు కూడా వచ్చేవారు. వాళ్ళతో పాటుగా మాకు కూడా ఒక గ్రూప్ ఇంటర్వ్యూ ఫోటో దొరికినది. రెగ్యులర్గా మాకు పాద నమస్కారము, ప్రసాదాలు పంచి వెళ్ళిరండి అని చెప్పేవారు. కొంతకాలం తర్వాత వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్ పుట్టపర్తిలో జరిగినది. యూనివర్సిటీ బిల్డింగ్కు బాబావారు వచ్చారు. తన ఛాన్సలర్ రూమ్లో మా యొక్క యూనివర్సిటీ స్టాఫ్తో దిగినారు ఫోటో ఇది. దీని విషయంలో 3 days ప్రోగ్రామ్స్ ఉండినవి. ప్రతి ఒక్కరితో వాళ్ళు స్పెషల్గా ఇంటర్వ్యూ చేసి గెస్టులందరినీ మేము లుక్ ఆఫ్టర్ చేసినాము. ఇది సంగతి. ఇది నాకు జరిగిన పర్సనల్ ఇంటర్వ్యూ, ఓపెన్ ఇంటర్వ్యూ అని నేను భావించుకుంటాను. నాకు ఉపనయనం చేసినారు పుట్టపర్తిలో. హైదరాబాద్ సేవా సమితి మొత్తం సందర్భంగా వాళ్ళు ఏర్పాటు చేసిన దాంట్లో నా పేరు కూడా నిర్ణయం జరిగింది. దీంతో మా అన్నయ్య, మా వదిన గారు నాతో పాటుగా కూర్చొని స్వామివారి పాద నమస్కారము, అక్షంతలు, బ్లెస్సింగ్స్ పొందినారు. 22 నవంబర్ 1993 ఈ కాన్వకేషన్ డే. అయితే కొత్తగా స్వామివారు అనుగ్రహించిన విషయం ఏంటంటే అప్పుడప్పుడు బర్త్డే కేకులను కోసేవారు. అనకుండా ఆ కాన్వకేషన్ సందర్భంగా స్పెషల్గా నాకు కూడా ఒక అవకాశం కలిగించినారు. మా ఆఫీసర్తో పాటుగా నేను, మా స్టాఫ్ వాళ్ళు 4 కూర్చున్నాము. స్వామివారు వచ్చి మా యొక్క యూనివర్సిటీ కేకును కూడా కట్ చేశారు. ఇది మందిరం పక్కన ఉండే స్థలంలోకి మేము కూర్చుంటే అక్కడి దాకా వచ్చేసి స్పెషల్గా మమ్మల్ని అనుగ్రహించారు. ఈ ఫోటో స్వామివారు అనుగ్రహించినది. ఉగాది పండుగ 2005వ సంవత్సరంలో స్వామివారు కొత్త రెసిడెన్స్కు ఇనాగ్రేషన్ చేసినారు. ఆ సందర్భంగా మన పూర్ణచంద్ర ఆడిటోరియంలో మాకు స్టాఫ్కు, గెస్ట్ల కొరకు ఏర్పాటు చేసిన విందు భోజనంలో మేము పాల్గొన్నాము. స్వామివారు మా దగ్గరికి వచ్చి పర్సనల్గా నన్ను కూడా చూసి నవ్వుకొని వెళ్ళారు. ఇది 2009వ సంవత్సరం. మేము, మా అమ్మ, నాన్నగారు కలిసి కొన్ని తీర్థయాత్రలు చేయడానికి అనుమతి దొరికినది. పూర్వమే 50 తీర్థయాత్రలు చేసినాము. కానీ మెడికల్ సర్టిఫికెట్ విషయంలో డాక్టర్ గారికి ఇవ్వవలసిన ఒక పేపర్ను నేను నా దగ్గర పెట్టుకున్నాను. స్వామివారు ఆ సందర్భంగా మే నెలలో స్టూడెంట్స్, స్టాఫ్ వాళ్లకు పర్సనల్గా పాద నమస్కారాలు ఇవ్వడానికి కొరకు మందిరం ప్రేయర్ హాల్ ఎండ్లోకి వచ్చారు. నేను కూర్చున్న స్థలంలోకి వచ్చారు. నా దగ్గరికి వచ్చేసి మాతో మాట్లాడుకుంటూ నా దగ్గర ఉన్న జోబులో ఉన్న లెటర్ను అందుకొని రొంబ సంతోషం అని తెలిపి బయటికి వెళ్ళినారు. 2010వ సంవత్సరం కన్నా ముందే 70 సంవత్సరాల పై వాళ్ళు, 60 సంవత్సరాల పై వాళ్ళు, 50 సంవత్సరాల పై వాళ్లకు పద్ధతి ప్రకారంగా డైలీ సాయంకాలం పూట స్వామివారు వాళ్ళ యొక్క పర్సనల్గా లెటరు, బ్లెస్సింగ్స్, పాద నమస్కారం ఇచ్చే పద్ధతిలో నాకు దొరికిన అవకాశాన్ని నేను కూడా సద్వినియోగం చేసుకున్నాను.
ఈ విషయంలో స్వామివారికి నా 2010 ఫిబ్రవరి నెల 3వ తేదీ ఆ రోజు ఒక గులాబీ పువ్వు ఇవ్వడం జరిగినది. ఆ గులాబీ పువ్వును నా జోబులోకి పెట్టేశారు. తదుపరి నా యొక్క పర్సనల్ లెటరు, నేను 25 సంవత్సరాల నుంచి మీ దగ్గర పనిచేస్తున్నాను, మాకు ఆశీర్వాదము లభించినది స్వామి, మీ ఆశీర్వాదం వల్లనే నేను ఇక్కడ ఉండగలిగినాను అని తెలిపాను. ఆ లెటర్ కూడా తీసుకొని వాళ్ళ స్టాఫ్ వాళ్ళకి ఇచ్చేసి స్వామివారికి గులాబీ పువ్వు ఇవ్వడం జరిగినది. గులాబీ పువ్వును నా జోబులోకి పెట్టేశారు. తదుపరి నేను లెటర్ ఇవ్వడం జరిగినది. దాంట్లో 25 సంవత్సరాల అనుభవం స్వామితో జరిగినది, మీ అనుగ్రహం వల్లనే జరిగినది స్వామి అని తెలుపుకున్నాను. అది చదివి పక్కకు బాబుకి ఇచ్చేశారు. తదుపరి నాన్నగారు రాసిన బుక్కును కూడా స్వామివారికి ఇచ్చాను. అది చూసుకుంటూ తను ఫోటోలు చూశారు లోపల. తదుపరి నాకు పాద నమస్కారం ఇచ్చారు. పాద నమస్కారం ఇచ్చిన తదుపరి ఫోటో దిగాను. ఈ రెండు ఆ విషయంలో తెలపడం జరిగినది. 2010 సంవత్సరంలో మహిళా విభాగం వాళ్ళు కొన్ని ఫోటోలు బాక్సులు పంపించారు. దాంట్లో మా అమ్మగారు కూడా ఆ మందిరంలో ప్రేయర్ హాల్లో ఉండినది. ఆ సందర్భంగా పార్వతీ పరమేశ్వరులు వినాయకుడున్న ఫోటోను స్వామివారు మా అమ్మగారికి బహుకరించారు, పాద నమస్కారం ఇచ్చారు. ఇది ఈ ఫోటో యొక్క ముఖ్యత. ఫిబ్రవరి నెల 2011 సంవత్సరంలో నా ఆరోగ్యం కొంచెం సరిగా లేకున్నది. డాక్టర్ సలహా ప్రకారం ఇక్కడ ఫ్లోరైడ్ వాటరు ప్రస్తుతం జరుగుతున్నది, దానివల్ల మీరు హాస్పిటల్లో మెడికల్ చెకప్ కొరకు రావాల్సి ఉంది అని పిలిచారు. దాని సందర్భంగా స్వామివారు నాకు ఆరోగ్యం బాలేదు అని లెటర్ రాసుకోమని ఒక మనసులో ఏర్పడింది. ఆ లెటర్ను నేను ఇంటి దగ్గర రాసుకొని సాయంకాలం పూట మామూలుగా నేను కూర్చునే చోటికి మాత్రం స్పెషల్గా వెళ్ళాను. సహజంగా బాబావారు ఆ స్థలానికి రారు, కానీ మళ్ళీ ఆ యొక్క అనుగ్రహం వల్ల స్వామివారు తన దగ్గరి రూట్లో కాకుండా మామూలు రూట్లో కాకుండా మేము కూర్చునే చోటికి వచ్చేసి తను వీల్ చైర్లో నుంచి చేతిలో స్వామి అది తే అని ఇప్పించుకున్నారు. నేను ఆ జోబులో నుంచి అప్పటిదాకా లెటర్ తీయలేదు, కానీ స్వామివారి చేతిలో అడిగినందుకు నా లెటర్ను పర్సనల్గా తీసి ఇవ్వడం జరిగినది. ఇది దీంట్లో పూర్తిగా నాకు ఆరోగ్యం సరిలేదు, నేను సెలవులో ఉన్నాను స్వామి, మీరు అనుగ్రహించగలరు అని తెలిపినాను. తదుపరి శివరాత్రి కార్యక్రమం జరిగినది. తదుపరి స్వామివారు హాస్పిటల్లో చేరినారు. మాకు ఇంతవరకు తదుపరి నాకు 6 సంవత్సరాల అనుగ్రహంలో యూనివర్సిటీ ఆఫీస్లో వాళ్ళు నాకు ఇచ్చిన వర్క్ విషయంలో మేము ఈ కార్యక్రమాన్ని మేము చూసుకుంటాము, నీవు సెలవులో వెళ్ళవచ్చు అని నాకు సెలవు ఇచ్చేశారు. స్వామివారి యొక్క అనుగ్రహంతో నేను మార్చి నుంచే సెలవులో ఉన్నాను. ఒక 6 సంవత్సరాలు సెలవులో ఉన్న తర్వాత నా లీవ్ అంతా అయిపోయింది. తదుపరి నేను యూనివర్సిటీని వదిలిపెట్టాను. ఇది స్వామివారి పర్సనల్గా ఆ రోజు చేసిన అనుగ్రహమే నాకు ఒక అనుభూతి అని భావిస్తున్నాను. 1977 నుంచి 9 సంవత్సరాలు సేవాదళిగా నేను చేసినాను. తదుపరి 2011 వరకు యూనివర్సిటీలో జాబులో చేరినాను. మొత్తం 35 సంవత్సరాలు స్వామివారు అనుగ్రహించిన సేవా కార్యక్రమము, యూనివర్సిటీ యొక్క జాబు, దీనివల్ల మా యొక్క కుటుంబానికి నాకు ఎంతో మేమంతా కలిసి రుణపడి ఉన్నామని భావించుకొని పూర్తి చేసుకున్నాము. మాకు ఆనందం కలిగినది ఈ విషయంలో. తదుపరి నేను మా అమ్మ నాన్న వాళ్ళ యొక్క సేవ కొరకు మా గ్రామానికి చేరుకున్నాము. జై సాయిరాం.